I'm going to give a short Christmas message. మీ అందరికీ ఈ యొక్క రాత్రి కాలం క్లుప్తంగా మరి క్రిస్మస్ యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తాను. Everybody's mind, Christmas is people are thinking about Christmas. మరి ఇప్పుడున్నటువంటి కాలం అంతా కూడా క్రిస్మస్ వాతావరణంలో ఉంటున్నారు. ఆ క్రిస్మస్ గురించినటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. I love to preach a Christmas message. నాకు చాలా ఇష్టం క్రిస్మస్ గురించినటువంటి వర్తమానం తెలియజేయాలంటే. Open your Bible to the book of Luke. దయచేసి లూకా సువార్త. Everybody, Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయం. Three things I want to share, then I will close it. నేను ఒక 3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. And let's look at 8 through 14. 8వ వచనము నుంచి 14వ వచనం వరకు. Ready? అందరూ సిద్ధంగా ఉన్న చదవడానికి? Everybody got it? తీశారా అందరూ? లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము నుంచి 8 through 14. 8వ వచనము నుంచి 14వ వచనం వరకు. Pastor is going to read. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడిలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని మీరు చూచెదరు. వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడు నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైనటువంటి మీద సమాధానం కలుగుగాకని దేవుని స్తోత్రము చేయుచున్నాను. Amen. Did you finish it? Okay. Father, speak to us now, Lord, next few minutes. ప్రభువా మాతో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. For your glory. నీ మహిమ కొరకు. This evening, Lord, what a joy these God's people gathered here in front of this house. ప్రభువా ఈ యొక్క గృహం ముందు చక్కగా వీళ్ళందరూ కలిసి స్తుతించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Please touch every heart. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి. Strengthen them in their faith. వారి యొక్క విశ్వాసములో మీరు బలపరచండి. For your glory. నీ యొక్క మహిమ కొరకు. In Jesus' name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. With you. 3 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. Verse we read 8 to 9. 8-9 వచనాలు మనం చదివితే very carefully. I'm a teacher of God's word. I want you to look at your Bible carefully. నేను బైబిల్ యొక్క ఉపదేశకుడిని. చక్కగా చదువుతున్నప్పుడు నేను వింటూ ఉంటాను ఎలా చదువుతున్నారు అనేది. My brother Gautam is looking at and smiling, laughing. గౌతమ్ ఈ మాట చెప్పినప్పుడు నాకే చూసి నవ్వుతా ఉన్నాడు. He knows I said put your finger on the text. దయచేసి 8వ వచనం దగ్గర మీ ఏలు పెట్టండి అమ్మా. Many times I see when in my traveling people just look at the preacher, they don't even open the Bible. నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటాను. నేను చూసింది ఏంటంటే వాక్యం చెబుతున్న దైవజనులకి వెళ్ళి చూస్తారు కానీ పొరపాటున బైబిల్ తెరిచి చూడరు. This is the one transforming you. This is the one changing your life. సో ఈ మాటలే మనుషుల యొక్క హృదయాలను మార్చేవి. ఈ మాటలే మనుషుల యొక్క జీవితాలను మార్చేది. 8 to 9, look at it. 8-9 వచనాలు. That night some shepherds were in the fields outside of the village. What they are doing? Guarding their flocks of sheep. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా Suddenly an angel of the Lord appeared among them, and the radiance of the Lord's glory surrounded them, and they were terribly frightened. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. Amen. ఆమేన్. Let us study that section. మొదటగా మనం ఈ మాటలు ధ్యానిద్దాం. The angel appeared to who? దేవదూత ఎవరికి ప్రత్యక్షమైంది? Kings, రాజులకు ప్రత్యక్షమైందా? rulers, రాజకీయ నాయకులకు ప్రత్యక్షమైందా? to wealthy people? బాగా ధనవంతులకు ప్రత్యక్షమయ్యాడా? No. లేదు. No. ఎవరికి? The Almighty, we read that the Lord's glory surrounded these shepherds. దేవుని యొక్క మహిమ ఈ యొక్క గొర్రెల కాపరులని చుట్టుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం.
God appeared to these poor people, shepherds. దేవుడు ఎవరికి ప్రత్యక్షమాడంటే ఒక అత్యంత సాదా గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. Night they are tired and they are taking care of all the sheep are gathered in one place and they are watching the sheep from enemies and they are sleeping. మరి రాత్రికాలం వారు పొలాల్లో వారి యొక్క మందను మేపుతూ ఉంటూ అలసిపోతూ ఒక పక్క ఆ గొర్రెలు ఎవరైనా వచ్చి దొంగలించకుండా వారు ఆ రాత్రి అలా అలసిపోతున్నప్పటికీ గొర్రెలు వారు కాచి కాపాడుతూ ఉన్నటువంటి We గొర్రెలు. read there they are guarding their flocks of sheep. వారు వారి యొక్క మందను కాయుచున్నట్లుగా చూస్తూ ఉన్నారు. Very quickly, suddenly, వారు వెంటనే ఉన్న బలంగా the Lord's glory surrounded them. దేవుడి యొక్క మహిమ వారిని ఆవరించినట్లుగా That చూస్తున్నాం. is God himself. అది దేవుడు తన్ను తాను ఆయన The ప్రత్యక్షపరుచుకున్నాడు. angel, that is God, the angel is representing God. మరి దేవునికి ప్రతినిధులుగా దూతను దేవుడు పంపించాడు. Angel is representing God and doing his mission. దేవుడి యొక్క పనిని దూత ద్వారా ప్రభు జరిగిస్తున్నాడు. Angel is the messenger of God దేవుని దూత దేవుడి చేత పంపబడ్డటువంటి రాయబారి to accomplish God's purpose. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి. Here we see God's heart for the broken people. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడి యొక్క హృదయము ఆ యొక్క హృదయాలు పగిలిపోయినటువంటి వ్యక్తుల యొక్క మనసును దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. It shows here God's heart for the poor and the abandoned, the marginalized. మరి దేవుడి యొక్క మనసు పేదవారి మీద ఇంకా చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి కుటుంబ స్థితిగతులు కలిగి ఉన్నటువంటి వారి మీద దేవుడు హృదయం ఉన్నట్లుగా చూస్తున్నాం. Today all over the world, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు the broken, the abandoned, the poor are responding to Christ. మరి చాలా మంది ఈ రోజు నిరుపేదలు, తిరస్కరించబడ్డటువంటి వారు, వెలివేయబడ్డటువంటి వారు ప్రభువుని తెలుసుకుంటున్నారు. In India that's happening. ఈ రోజు భారతదేశంలో ఈ కార్యం జరుగుతూ ఉంది. In every state the poor and the marginalized, the abandoned are coming to the Lord. మరి ఈ రోజు చాలా మంది గ్రామాల్లో నుంచి తిరస్కరించబడ్డటువంటి వారు, వెలివేయబడ్డటువంటి వారు ప్రభు యొద్దకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Wealthy has everything. Wealthy rejoices and take pride in their big house and money and they don't have time. They don't need God. మరి బాగా ఈ లోకములో ధనం బాగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సంపదలను బట్టి వారు దాన్ని బట్టి అతిశయిస్తూ వారు అనుకుంటున్నటువంటి మాకు దేవుడు అవసరం లేనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. But the sick, the poor, the marginalized responding to God. ఎవరైతే రోగులుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో, తునీకరించబడ్డటువంటి వారుగా ఉన్నారో వారు దేవుడి యొద్దకు వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. God cares about the poor. He has a great heart for the poor. He has compassion for the poor. దేవుడికి ఈ నిరుపేదలైనటువంటి వారు లేకుంటే ఇంకా సమాజం చేత వెలివేయబడ్డటువంటి వారి ఎడల దేవుడు ఎంతగానో కనికరం కలిగినటువంటి వాడు. Remember when in the Gospels we read when Jesus saw the crowd, he had compassion over them. మనం చూస్తే యేసు ప్రభువు వారు ప్రజలను చూచినప్పుడు ఆయన కనికరపడ్డట్లుగా మనం చూస్తున్నాం. He is very close to the broken hearted. దేవుడు ఎవరైతే నలిగినటువంటి జీవితాలుగా వారికి దేవుడు సమీపముగా ఉన్నట్లుగా I చూస్తున్నాం. am so glad Jesus came to my family. దేవుడు నిజంగా ఆ దేవుడు మా కుటుంబానికి వచ్చాడు. One time my family was broken. ఒకప్పుడు మా కుటుంబం చాలా భయంకరమైనటువంటి స్థితిలో My ఉంది. dad was alcoholic. వాళ్ళ నాన్నగారు బాగా తాగేటువంటి వాడు. My mother was beaten up. తరచుగా వాళ్ళ నాన్నగారి చేత కొట్టబడుతూ ఉండేది. My mother had a mental problem. ఆ పరిస్థితులను బట్టి మానసికంగా ఎంతగానో బాధపడుతూ ఉండేది. Attempted suicide. కొన్నిసార్లు చచ్చిపోదామని కూడా ప్రయత్నం చేసింది. No peace in the family. కుటుంబంలో శాంతి లేదు. Darkness. అంధకారం. I was a young man without any hope, broken. నేను ఒక యవనస్తుడుగా ఉండి నా హృదయం అంతా కూడా ఈ కుటుంబ పరిస్థితులను బట్టి ఎలాంటి లక్ష్యం లేకుండా బతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో During this time I want to know God. అలాంటి పరిస్థితుల్లో నాకు దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన. In my college, we are 8 children. My family, I am the first. నేను మా కుటుంబంలో 8 మంది అండి. నేను అందరికంటే పెద్దవాడిని. But at that time in the college, ఆ టైంలో నేను కాలేజ్ చదువుతున్నప్పుడు 2 missionaries are coming, 2 Indian brothers are coming, reading John 3:16. మరి నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక ఇద్దరు దైవజనులు తరచుగా కాలేజీకి వస్తూ ఈ మాటలు ఎప్పుడు కూడా చదువుతూ ఉండేవాళ్ళు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. I know. I hope all of you know it. మీ అందరూ తెలుసా ఆ వచనం ఏంటో? Okay, Gautam, go ahead. Very good. First time I'm hearing that good news. I never knew that there is a verse like that. నేను నా జీవితంలో అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి మాట నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ రోజున విన్నాను ఈ మాట. And they said, Saji, God loves you. వాళ్ళు చెప్పారు కదా, సజ్జి గారు మీరు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుందని చెప్పారు. That's a message of Christmas. God so loved the world.
క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Why the creator God came down like a small child? ఎందుకు ఆ సృష్టికర్త ఒక బాలుడికి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? He came down so that he can identify with the human beings. ఎందుకు ఆయన లోకానికి బాలుడికి వచ్చాడంటే మనిషి పడేటువంటి సాధక బాధలు గ్రహించడానికి. I cannot talk to fish నేను చేపతో మాట్లాడలేను. unless I become a fish. నేను చేప ఆ బాధ నాకు అర్థం, చేపనవ్వాలి. When I become if I become a fish, I can understand, I can talk to fish. నేను ఒకవేళ చేప బాధ నాకు అర్థం అవ్వాలి, నేను చేపనవ్వాలి. To talk to human being, God came down, became a human. దేవుడు ప్రజలతో మాట్లాడటానికి ఆయన సృష్టికర్త అయి ఉండి ఈ లోకానికి దేవుడు బాలుడుగా వచ్చాడు. That God so loved the world, that's why he came down. దేవుడు అందుకని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. I cannot explain, my brothers and sisters, that love. ప్రియ సోదరుడా, దేవుడు ప్రేమని అసలు నేను వర్ణించలేను, అంత అపారమైనటువంటి ప్రేమ It is our దేవుడికి. prayer, every person in India, those who are listening me by this voice, God loves every person. మరి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారు కానీ చెప్పే మాట, నా ప్రార్థన ఏంటంటే దేవుడు ఎంతగానో మనిషిని ప్రేమిస్తున్నాడు. This is God's desire for every person in India, every person in the world. ఈ ప్రపంచములోను భారతదేశములోను దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే మనుషుడి పట్ల దేవుడు ఎంతగానో మనుషుడిని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. God came down from heaven to give joy and peace to every person. పరలోకం నుంచి దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం ప్రభు ఇవ్వడానికి వచ్చాడు. Bible says he is the savior of the world. ఆయన ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. There is only one savior, Jesus Christ is the savior of the world. కేవలం ఒకే ఒక రక్షకుడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Bible says if you are looking for a way, Jesus said, I am the way. ఒకవేళ నువ్వు మార్గం కొరకు ఎదుగుతున్నావా, ఆ మార్గము నేనే అని ప్రభు చెబుతున్నాడు. If you need a new life, Jesus, I am the life. ఒకవేళ నీ కొత్త జీవితం కావాలంటే నేనే ఆ జీవితాన్ని ఇచ్చదంటున్నాడు. Looking for truth, I am the truth. ఒకవేళ నువ్వు సత్యము కొరకు అన్వేషిస్తున్నావా, నేనే ఆ సత్యం అంటున్నాను. I want everybody to hear in this place. ఇక్కడ ఈ స్థలములో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా వినాల్సిందిగా మనం Jesus say, I am the way, I am the truth, I am the life. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. When they shared the gospel, ఆ సువార్త ప్రకటించినప్పుడు after 6 days I responded to Christ. ఆ మాటలు నాకు చెప్పినప్పుడు నేను 6 రోజుల తర్వాత స్పందించాను. ఆ దైవజనులు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఈ I మాట, knelt down, I received Christ into my నేను life. ఉన్న పలంగా 6 రోజుల తర్వాత మోకరించి ఆ సొంత రక్షకుడు నా హృదయములో నా ప్రభుని చేర్చుకున్నాను. My simple prayer, Jesus come into my life. నేను ఒక చిన్న చిన్న ప్రార్థన చేయ, ప్రభువా నా జీవితంలోనికి రండి, Forgive my sin. నా పాపాలు క్షమించండి. And I know you are the savior. నాకు తెలుసే నువ్వు రక్షకుడు అని. I put my trust in you. నేను నా విశ్వాసం యందు ఉంచుతున్నాను. Today onwards I want to live for you. నేను నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను. That simple prayer changed my life and my family. ఆ చిన్న ప్రార్థన నా జీవితాన్ని మార్చింది, నా కుటుంబాన్ని కూడా మార్చివేసింది. Hallelujah. హల్లెలూయా. My friend, I don't know where you are today spiritually. స్నేహితుడా, నువ్వు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నావు నాకు తెలియదు. I don't know whether you are away from the Lord ఒకవేళ నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావా, or you don't know Lord. ఒకవేళ నీవు దేవుని ఎరగనటువంటి వాడుగా ఉన్నావా, Whatever the circumstances, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పటికీ today's God is asking, Jesus asking, come to him. దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరకని పిలుస్తున్నాడు. Give your life to Jesus. నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వు. If you know Jesus but you are not that excited, you are cold in your faith, today recommit your life to him. నువ్వు దేవుడు సన్నిధిలో పిలువబడ్డప్పటికీ నీ కూడా ఒకవేళ దేవుడికి దూరంగా ఉన్నావు, మరొకసారి నీ జీవితాన్ని ప్రభువు కొరకు సమర్పించు. Hallelujah. హల్లెలూయా. That is why Jesus Christ came to the world. అందుకనే కదా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. That is the message of Christmas. ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశం ఇదే. You need to share this good news this month. ఈ నెలంతా కూడా నువ్వు చెప్పవలసినటువంటి సువార్త ఏంటంటే ఇదే. Not only December, every day. కేవలం డిసెంబర్ నెల మాత్రమే కాదు, ప్రతిరోజు ఈ మాట నువ్వు చెప్పాలి ఇతరులకు. Every your friends, your families and cousins and neighbors, everybody. నీ స్నేహితులకు, బంధువులకు, నీకున్నటువంటి రక్షణ అందరూ కూడా ఈ వార్త చెప్పాలి నువ్వు. The number one point. మొదటి మాట, Jesus Christ came to the shepherd, the poor and the weak and the broken, the sick. దేవుడు ఈ లోకానికి గొర్రెల కాపరి దగ్గరకు వచ్చాడు, తర్వాతకి పేదవాళ్ళ దగ్గరకు వచ్చాడు, రోగుల దగ్గరకు వచ్చాడు, బలహీనుల కొరకు వచ్చాడు ఆయన. In this God shows his heart for the poor and the marginally, the abandoned. ఈ మాటల్లో దేవుడికి ఎంత ప్రేమ ఉందో ఆ తునీకరించబడ్డటువంటి వ్యక్తుల పట్ల అనే విషయం మనం గ్రహిస్తున్నాం. He came for all people, but especially. దేవుడు అందరి కోసం వచ్చాడు, కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా అక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే Number 2. రెండో వచనం,
Number 2. రెండవ వచనం Look at it 10 to 12. 10 నుంచి 12 వచనం వరకు. We read, but the angel reassured them, don't be afraid. He said, I bring you good news of great joy for everyone. The Savior, yes, the Messiah, the Lord has been born tonight in Bethlehem, the city of David. And this is how you will recognize him. You will find a baby lying in a manger, wrapped snugly in strips of cloth. Read that verse 10. Somebody read it, sister. Verse read it 10 to 12. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కలవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుడుకొనియుండుట మీరు చూచిదని వారితో చెప్పాను. The second point. రెండో విషయం. God shows his heart by sending his son to save the world. మరి తన యొక్క హృదయం తన కుమారుని పంపించి లోకాన్ని ప్రభు రక్షించాలని తన ఆలోచన. God's gift to the world is the Savior. దేవుడి లోకానికి రక్షకుని పంపించాడు. God's gift to the world of the Savior, Jesus Christ. Christ came down. That is the good news. దేవుడి యొక్క బహుమానం ఈ లోకాన్ని పంపించింది ఎవరంటే ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడిని ప్రభువైన యేసుక్రీస్తు అని తండ్రి లోకానికి అదే పెద్ద బహుమానం లోకానికి. Verse 11 we read, these shepherds were frightened by the glory of the Lord. మరి వారు ఆ కాపరులు ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమైందో మిక్కిలి వారు భయపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But the angel said, do not be afraid. అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటంటే భయపడకుడి. Don't be afraid. భయపడకుడి. Underline. ఆ మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. Are you afraid of anything today? ఒకవేళ మీరు ఈ రాత్రి మీరు ఎవరైనా ఏ విషయాలను బట్టి భయపడుతున్నారా? Are you afraid of anything? మీరు ఎవరైనా దేని విషయాలను భయపడుతున్నారా? Afraid of your future? ఒకవేళ మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? Afraid of your marriage? ఒకవేళ నీ వివాహము కొరకు భయపడుతున్నావా? About your job situation? ఒకవేళ నీ యొక్క ఉద్యోగం కొరకు భయపడుతున్నావా? Financial situation? ఆర్థిక పరమైన ఇబ్బందుల కొరకు భయపడుతున్నావా? But your children's future? ఒకవేళ మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? The same message God is speaking to every person. Don't be afraid. అదే వర్తమానం ప్రభు మనతో మరొకసారి మాట్లాడుతున్నాడు. భయపడకుడి. Hallelujah. హల్లెలూయా. I heard, I understand, there are 356 times mentioned, do not fear. మరి 365 సార్లు బైబిల్లో భయపడకుడు అనే మాట రాయబడి ఉంది. Fear is a reality. People are fearful. నిజంగా ప్రజలు భయపడుతున్నారు దేనికో ఒకదానికి. People are fearful. ప్రజలు భయపడుతున్నారు దేనికో ఒకదానికి. People are fearful of snake, dogs. Many of my friends from America want to come, but they say they're afraid of plane. మరి చాలా మంది వారి యొక్క దైవజనుల యొక్క స్నేహితులు అమెరికాలో ఉన్నారు. వారి ప్రాంతానికి రావడానికి బాగా వారికి భయాన్ని కలిగించేది ఏంటంటే విమానంలో రావటం వారి భయం అంట. I said I will give $50, but I said why don't you come to India? No, I'm afraid of plane and they don't want to fly. మరి చాలా మంది అమెరికా స్నేహితులకి మరి విమానాలు రావటం చాలా వారికి భయం. నేనే పెట్టుకుని డబ్బులు అన్న కూడా భయపడతారంట. But I don't know, God is speaking to some of you. నేను నమ్ముచున్నాను ఎవరితో ఒకరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. Do not be afraid. దేని గురించి భయపడమాకుడి. Do not fear. భయపడకుడి. The Almighty God is speaking. దేవునితో మాట్లాడుతున్నాడు. Angel is speaking for God. దేవదూత దేవుని పక్షమున మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is there. Listen, that God is speaking to you. Do not be afraid. దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుడి. Then angel said, I bring you good news. ఇక్కడ దేవదూత చెబుతున్న మాట ఇదిగో Bring good news of great joy for everyone. లోకమున కలుగబో సంతోషకరమైనటువంటి సువర్తమానము. Jesus is the good news. దేవుడే మంచి సువార్తయునా. This for everyone. ఇది అందరికీ. From Kerala to Kashmir, from every person. కేరళ నుంచి కాశ్మీర్ వరకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి. For every person, in whatever religion you are. నువ్వు ఏ మతస్థుడు అయినప్పటికీ. For every child, every man, every woman. ఎవరు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా సరే. Every police officer, every minister, everybody. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పోలీస్ అధికారైనా ప్రతి ఒక్కరి కొరకు చెబుతున్నటువంటి సందేశం ఇది. That's what you read there, for every person. అక్కడ రాయబడినటువంటి లోకములో ప్రజలందరూ కలగబోనే మాట మనం చూస్తున్నాం.
Hallelujah. హల్లెలూయా. This is a good news for every person. ఇది ఒక మంచి వార్త ప్రతి ఒక్కరికి. There's no good news in the world, my friends. ఈ లోకములో మంచి వార్త ఏం లేదు ప్రియ సోదరుడా సహోదరి. Whether you look at it, watch a TV or newspaper, there is no good news. మీ టీవీలో ఒకవేళ చూసినా, పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా మంచి వర్తమానాలు మనకు వినపడవు, వార్తలు వినపడవు. Jesus is only good news. ఈ కేవలం యేసు ప్రభువు వారు మాత్రమే మంచి వార్త అయి ఉన్నాడు. God loves you. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You must receive this good news. ఈ యొక్క మంచి వార్తను మీరు పొందుకోవాలి. Then he talks about Jesus. Look at 3 phrases he used here. ఇక్కడ 3 రకాల విషయాలు యేసు ప్రభువు వారి గురించి చెప్తున్నాడు. Number 1, ఒకటి, he is the Savior. అతడు రక్షకుడు. About him, Messiah, he is the Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. He is the Lord. ఆయన దేవుడై ఉన్నాడు. Let them repeat after you. మరొకసారి చెప్పండి. ఆయన మొదటిగా రక్షకుడు. Savior, చెప్పండి, రక్షకుడు. Messiah, ఆయన మెస్సయ్య. and Lord. ఆయన దేవుడు. That is Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. Hallelujah. హల్లెలూయా. That is the good news. అదే మంచి వార్త. Jesus is the Messiah. యేసు ప్రభువు వారు మెస్సయ్య అయి ఉన్నాడు. He is your Savior. ఆయన నీ రక్షకుడై ఉన్నాడు. He came to rescue you from your sin. దేవుడు నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes people misunderstand Christmas. కొన్నిసార్లు ప్రజలు ఈ క్రిస్మస్ అంటే తప్పుగా చాలా మంది భావిస్తూ Great festival, light and star, but they forget Christ. పండగ అనేసరికల్లా చుట్టూ వెలుగులతో ఇల్లు నింపటం, స్టార్ పెట్టుకోవటం, ఇదే పండగ అనుకున్న దాంట్లో యేసు ప్రభుని ఏమాత్రం కూడా గ్రహించట్లేదు, మిస్ అవుతున్నారు. Great decorations, ఓ చక్కగా డెకరేట్ చేసుకోవటం ఇల్లును, but they forget the purpose of that decoration. ఆ యొక్క చక్కగా అలంకరించుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటో మర్చిపోతున్నారు. Hallelujah. హల్లెలూయా. God's gift is the Savior of the world. దేవుడి యొక్క బహుమానం ఏంటంటే రక్షకుని లోకాన్ని పంపించిన గొప్ప బహుమానం. Last, we need to close with the last point. చివరి మాటతోనే ముగిచ్చేస్తాను. Look at the last. Let's read that section. We read this, and this is how you will recognize him. Verse 13. Suddenly, the angel was joined by a vast host of others, the armies of heaven, praising God. Glory to God in the highest heaven, and peace on earth to all whom God favors. 13-14 వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. Amen. ఆమేన్. 13 to 14, God's purpose is revealed for our lives. దేవుడి యొక్క ఉద్దేశం 13-14 వచనములో బయలుపరచబడింది. What is the purpose? We to glorify God. Glory to God. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి మహిమపరచటం. And he came to give us peace. ఆయన ఈ లోకానికి శాంతినివ్వడానికి వచ్చాడు. And we are the ambassadors of peace. మనము ఆ శాంతికి దూతలుగా ఉంటున్నాం. What is God's purpose for us? ఏంటి దేవుడి యొక్క ఉద్దేశం మన పట్ల? To glorify God. దేవుని నామాన్ని మహిమపరచడం. By receiving Christ in our lives. యేసు ప్రభువుని మన రక్షకుడుగా చేర్చుకోవడం. By living for him. ఆయన కొరకు జీవించడం. And receive the peace of God. దేవుడి యొక్క అనుగ్రహించే శాంతిని పొందుకోవడం. I told you my story. నా సాక్ష్యం మీకు నేను చెప్పాను. We had everything in our home, but we didn't have peace. మా కుటుంబములు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు మా కుటుంబం. My life had so much burden. I didn't want to live. నా జీవితంలో ఎంతో భారభరితమైనటువంటి భారం ఉంది. నాకు ఆ భారాన్ని బట్టి అసలు నా బతకాలనేటువంటి ఆలోచన నాకు కొన్నిసార్లు వస్తూ ఉండేది. When I was 20 years old, 20 సంవత్సరాల వయసు I prayed that prayer. నేను ఆ ప్రార్థన చేశాను 20 సంవత్సరాల వయసు. When I prayed that prayer first time, ఆ ప్రార్థన కూడా మొట్టమొదటిసారి చేశాను. ఆ ప్రార్థన Jesus gave me the peace. ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు శాంతిని అనుగ్రహించాడు. That's what Jesus we read in the Gospel of Matthew. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. Those who are tired and no hope, Jesus said, come to me. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉండే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యల నా యొద్దకు రండి. Come to me, I will give you peace. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. I will give you rest for your souls. నేను మీ యొక్క ఆత్మలకు శాంతిని ఇస్తాను అంటున్నాను. There is no rest in any other place, in any other person, only in Jesus. ఈ మనకు ఎక్కడ కూడా సమాధానం శాంతి ఎక్కడ ఎవరి ద్వారా కూడా కేవలం ప్రభువులో మాత్రమే ఒక వ్యక్తికి శాంతి
కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. When I received Jesus that day, like 1,000 tons of weight is taken away from my life. ఎప్పుడైతే యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా చేర్చుకున్నానో 1,000 బరువులు కలిగినటువంటి భారం నా నుండి తొలగిపోయినట్లుగా నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. Why did God change me? ఎందుకు దేవుడు నన్ను మార్చాడు? Why did God give me his peace? ఎందుకు దేవుడు నాకు శాంతినిచ్చాడు? Because I will glorify God. ఎందుకు దేవుడు నాకు శాంతినిచ్చాడంటే I will share this peace దేవుని with. మహిమపరచడానికి. This peace is not to just hold and enjoy my life, but to share this peace with others. ఈ శాంతిని నాతో మాత్రం ఉంచుకోవటం కొరకు కాదు, ఈ శాంతిని ఇతరులకు చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. Amen. ఆమేన్. Suddenly the angel was joined by a vast host of others, the armies of heaven, praising God for this. Glory to God in the highest heaven. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ Hallelujah. స్తోత్రము చేయుచుండెను. 3 things I shared with you. 3 విషయాలు చెప్పాను మీకు. Number 1, 1, God's gift God came to reach all people, especially the poor, the abandoned, the broken. మొదటగా దేవుడి లోకానికి నిరుపేదలైన వారు, తునీకరించబడ్డ, వెలివేయబడ్డటువంటి వారి కొరకు ఈ లోకానికి వచ్చాడు. The glory of God appeared to the shepherds. ఆ గొర్రెల కాపరులకు దేవుడు దూత ప్రత్యక్షమైంది. Number 2, రెండవది God's gift, the salvation, the good news. రెండవది దేవుడి లోకానికి ఇచ్చిన బహుమానం, సువార్త, మంచి వార్త. The Savior, Messiah, the Lord. రక్షకుడు, మెస్సయ్య దేవుడై ఉన్నాడు. Third, మూడవది through that God showed his it's a gift. What is that we talked about? పర్పస్. The purpose, God's purpose for our lives. దేవుడు ఉద్దేశం మన పట్ల ఏమై ఉంది? That is to glorify God. ఆ ఉద్దేశమైన దేవుడు మన జీవితాల్లో Whatever we do, whether we eat or drink, whatever we do, we are here to glorify మనం God. తిన్నా ఏ పని చేస్తున్నా ఇక్కడ భూమి మీద ఎందుకున్నామంటే దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఉన్నాం. You wake up every day to honor God, glorify God. ఉదయం లేచిన తోడా నేను ప్రభుని ఘనపరుస్తూ దినాన్ని ప్రారంభించాలి. And to be messengers of the peace of God. ఈ లోకానికి నువ్వు శాంతిని ప్రకటించేటువంటి ఒక రాయబారిగా ఉండాలి ప్రభు కొరకు. People around us now have no peace. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు శాంతి లేదు. Thousands and thousands of people committing suicide every day in India. ప్రతిరోజు వందల మంది మన భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. Lot of suicide among the young people. ప్రాముఖ్యంగా యవనస్తులు చాలా మంది, వందల మంది భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. These are educated university student, college student, engineering student, medical doctors. I don't know why, hopeless, they commit suicide. మరి వీళ్ళందరూ చక్కగా విద్యావంతులు, ఇంజనీర్ చేస్తూ డాక్టర్లు అయ్యి చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే ఎందుకో మరి వారి జీవితాల్లో ఆత్మహత్య దిశగా నడిపించబడుతున్నారు. They are smart people. వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. There's a peaceless world around us. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా శాంతి లేనటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. My brothers and sisters, ప్రియ సోదరుడు సోదరా, during this Christmas, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా share the peace of God. దేవుడి యొక్క శాంతిని ఇతరులకు దయచేసి Be the తెలియజేయండి. messengers of God's peace. దేవుని యొక్క రాయబారులుగా, శాంతిని ప్రకటించే దూతలుగా మనం ఉండాలి. Close your eyes. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Thank you, Jesus. Thank you, Lord. Everybody close your eyes. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2 things I'm going to ask you. మిమ్మల్ని ఒక 2 విషయాలు అడుగుతున్నాను. 2 questions. రెండు ప్రశ్నలు. If there is anybody here, ఎవరైనా సరే ఇక్కడ first time, మొదటిసారిగా you want to receive Christ in your life, మొదటిసారిగా ఎవరైనా ప్రభుని ఇంతవరకు హృదయంలో చేర్చుకోపోతే ప్రభుని హృదయంలో చేర్చుకుందామని I don't అనుకుంటున్నాను. know your background, నాకు తెలియదు మీ యొక్క కుటుంబ పరిస్థితి, but I am so glad you are here this evening. కానీ నేను చాలా సంతోషపడుతూ రాత్రి ఇక్కడ జరుగుతున్న ప్రార్థన స్థలంలో నువ్వు ఉన్నావు. If you die tonight, ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోతే you have the assurance you will go to heaven. నీకు ఒకవేళ నమ్మకం ఉందా ఈ రాత్రి చనిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావని? You have the assurance that you will be with Jesus. నీకు ఒకవేళ ఆ నమ్మకం ఉందా ఈ రాత్రి ఒకవేళ చనిపోతే ప్రభుతో నువ్వు ఉంటావని? You have the assurance of eternal life. నీకు నా నిత్యత్వం గురించినటువంటి ఆ యొక్క నిశ్చయత నీకుందా ఈ రాత్రి? John 3:16 says, యోహాను సువార్త 3:16, whoever believes, ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో, whoever believes in the Son of God, ఎవరైతే ఆ ప్రభు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో they can receive eternal life. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. Is there anyone here want to receive Christ? ఎవరైనా సరే ఈ రాత్రి
ప్రభుని ఇంకా హృదయంలో చేర్చుకోపోతే అలాంటి వారు ఉన్నారు ఎవరైనా? Please raise your hands. I want to pray for you. ఒకవేళ అలాంటి వారు ఉంటే మీ కుడి హస్తాలు ఎత్తని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. If there is anybody first time, మొదటిసారిగా మొదటిసారి ఒకవేళ వచ్చుంటే ఇక్కడికి anyone, ఎవరైనా సరే హృదయంలో నా ప్రభుని చేర్చుకుంటా అన్నవారు, thank you for raising your hands. అయ్యా చేతులు ఎత్తిన వారిని బట్టి వందనాలు. Anyone else? ఇంకెవరైనా ఉన్నారా? Any young person? ఇంకెవరైనా మనస్సులు ఉన్నారా? First time. మొదటిసారిగా వచ్చిన వారు. So don't forget this 2025 Christmas. Make it a memorable in your life. దయచేసి 2025 యొక్క క్రిస్మస్, దయచేసి దీన్ని నువ్వు ఎప్పుడు నీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి క్రిస్మస్గా ఉండాలి. Anybody listen me? From your house you can receive Christ. ఎవరైనా దయచేసి మీ కుటుంబంలో ప్రభుని అంగీకరించిన వారు Wherever you are, ఎక్కడున్నా simple prayer in your heart. మీ యొక్క కుటుంబములో ఇచ్చిన ప్రార్థన, Jesus, come into my life. అయ్యా నా జీవితంలోనికి రండి. Forgive my sins. అయ్యా నా యొక్క పాపాలు క్షమించండి. I want to live for you. నేను నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నా. By that simple prayer, అయ్యా ఈ చిన్న ప్రార్థన, you can be a follower of Jesus Christ. నువ్వు అలా ప్రార్థన చేయగలిగితే నువ్వు యేసుని వెంబడించే శిష్యుడుగా ఉండగలుగుతావు. You can have eternal life. నీకు నిత్య జీవాన్ని పొందుకుంటావు. Thank you, Jesus. వందనాలు ప్రభువా. Number 2. రెండవదిగా, you go to church, you are a believer, నువ్వు మందిరానికి వెళ్తున్న వ్యక్తివా, ఒక విశ్వాసి అయితే, but you feel you are tired, you are cold, ఒకవేళ నువ్వు అలసిపోయావా, you are not excited for God, ఒకవేళ నువ్వు ప్రభు కొరకు మరింత ఆసక్తిగా ఉండలేకపోతున్నావు, you are tired in your faith, ఒకవేళ నువ్వు విశ్వాసములో బలహీనరాలుగా ఉంటే, you feel you are far away, ఒకవేళ నువ్వు అనిపిస్తే నేను దేవుడికి దూరం అయ్యానని, today God is asking you to return, come back to Him. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, తిరిగి మరలా ప్రభు యొద్దకు రా. This is I'm asking it to the Christians. నేను ఒక దేవుని ఎరిగినటువంటి వారిని అడుగుచున్నాను. This I'm asking to the believers. నేను ఒక విశ్వాసిని అడుగుచున్నాను. Today if you want to recommit your life, మీ యొక్క జీవితాన్ని మరొకసారి ప్రభువుకి సమర్పించుకునే వ్యక్తిగా మీ ఒకవేళ ఉంటే, Jesus forgive my sin. అయ్యా నన్ను క్షమించమని అడుగు ప్రభుని I am మరొకసారి. away from you. అయ్యా నేను చాలా దూరం అయిపోయాను But ప్రభు. tonight you spoke to me. అయ్యా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతూ I వచ్చావు. want this good news. అయ్యా నాకు ఈ మంచి వార్త కావాలి ప్రభు. I accept you as my Lord. అయ్యా నా రక్షకుడుగా నేను I చేర్చుకున్నాను. accept you as my Savior. అయినా రక్షకుడుగా నేను చేర్చుకున్నాను. I accept you as my Messiah. అయ్యా నువ్వు నా మెస్సయ్యవని నేను అంగీకరిస్తున్నా. If that is you, would you raise your hands? I'm going to pray for you. ఒకవేళ నీ రక్షకుడుగా మెస్సయ్యగా ఒకవేళ నీ అంగీకరించి చేతులు ఎత్తావా, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Hallelujah. ప్రార్థన చేయండి. Father, I thank you for every person. పరలోకమందున తండ్రి మీకు వందనాలు. Bless every ప్రార్థన person. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Honor their decisions. అయ్యా వారి యొక్క నిర్ణయాన్ని గౌరవించండి. Honor their commitments. అయ్యా వారి యొక్క సమర్పణను మీరు గౌరవించండి. Bless every church member here. ఇక్కడున్న ప్రతి ఒక్క మందిరములో ఉన్న ప్రతి విశ్వాసిని దీవించండి. Lord, thank you for allowing them to come this evening. అయ్యా You know the situations and condition of each person. అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులు స్థితిగతులు మీకు తెలుసు నాయన. Minister to each person. ప్రతి ఒక్కరిని మీరు మా ప్రభువా నడిపించండి, బలపరచండి. Bless each person. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Bless Pastor Rajiv and the family. అయ్యా సేవకుడిగా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. His parents. అయ్యా మా తల్లిదండ్రులు దీవించండి. His sister and family. అయ్యా మాకు ఇచ్చినటువంటి అక్కల కుటుంబాలందరూ మీరు All ఆశీర్వదించండి. the MITS graduates here and their families. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి MITS లో గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్క ప్రభువా నా తండ్రి దాసుల వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. Bless all the neighbors. అయ్యా చుట్టూ ఉన్నటువంటి వారందరూ మీరు ఆశీర్వదించండి. All the families who hear us, Lord. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. May they know you, Lord. అయ్యా నేను తెలుసుకోనగలిగి Touch every person. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. In the mighty name of Jesus we pray. శక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.